విజయవాడ వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. విజయవాడ పశ్చిమ బైపాస్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అందుబాటులోకి అయితే రానుంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి ఇటు విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా విజయవాడ తాకి అక్కడ నుంచి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ కూడా చూసుకున్నట్లయితే భారీ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు అగచాట్లు పడిన పరిస్థితి గతంలో ఉంది. ప్రభుత్వం దీన్ని ఒక కాన్సన్ట్రేషన్ చేసిన నేపథ్యంలో దీని మీద ఒక కార్యాచరణ రూపొందించింది. విజయవాడ పశ్చిమ బైపాస్ అనేది కూడా అందుబాటులో తీసుకురావాలనే నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ప్రతిపాదన కావచ్చు, భూసేకరణ కావచ్చు, ఆ రోడ్డుకి సంబంధించి ఆ బైపాస్ సంబంధించి నిర్మాణం కావచ్చు ఎంతో కూడా ఏ స్పీడ్లో అయిందని కూడా చూసుకోవచ్చు. మన విజువల్లో చూసుకున్నట్లయితే మనం విజయవాడ పశ్చిమ బైపాస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింట్ అనేటువంటి కాజా టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాం. సో సంక్రాంతికి అయితే సంక్రాంతి కానుకగా ఒక లైన్ అయితే విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి ఏదైతే శ్రీరామ నవమి నేపథ్యంలో కూడా మరో లైన్లు కూడా ప్రజలకు వాహనదారులు అందరూ కూడా ఒక కానుక ఇవ్వనుందనేది కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. సో ఇటువంటి విజయవాడ పశ్చిమ బైపాస్ నేపథ్యంలో ఒకవైపు ట్రాఫిక్ సమస్య విజయవాడ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో అదంతా కూడా చాలా వరకు తగ్గుతుందనేది కూడా చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు. ప్రస్తుతం మనం అయితే విజువల్లో చూసుకున్నట్లయితే ఇటు ఒంగోలు కావచ్చు, చెన్నై అనుసంధానం చిన్నవుట్పల్లి నుంచి కూడా చిన్నవుట్పల్లి నుంచి కాజా ఈ యొక్క 47 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ప్రస్తుతం మనం స్టార్టింగ్ పాయింట్ అనేటువంటి కాజా టోల్ ప్లాజా సమీపంలో ఉన్నటువంటి ఇక్కడైతే ఉన్నాం. సో ఇక్కడ నుంచి నేషనల్ హైవే 60కి మళ్ళీ అనుసంధానం అయితే ఇటు గుంటూరు కావచ్చు, ఒంగోలు, చెన్నై ఈ విధంగా వెళ్తుంది. సో ఈ విధంగా ఇది కూడా మరికొన్ని 4 రోజుల్లో అయితే విడుదల చేసిన ఏప్రిల్ 1వ తారీఖు నుండి పూర్తిగా విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది వాహనదారులందరూ కూడా అందుబాటులో వస్తుందని మనం చెప్పొచ్చు. అయితే మొదటి నుండి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా నుండి గొల్లపూడి వరకు కూడా 17 కిలోమీటర్లు, అక్కడి నుంచి గొల్లపూడి నుంచి చిన్నవుట్పల్లి వరకు కూడా 30 కిలోమీటర్లు. సో దాదాపు 47 కిలోమీటర్లు అంటే 2 ప్యాకేజీలా కూడా పని పూర్తి చేసినట్టు కూడా మనం చెప్పొచ్చు. సో ప్రస్తుతం చినకాకాని వద్ద ఉన్నటువంటి ఈ ప్రారంభ స్థలం నుంచి కూడా చిన్నవుట్పల్లి ముగింపు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి చిన్నవుట్పల్లి వరకు ముగింపు స్థానం. సో ఇదంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు. సో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కాజా నుంచి చిన్నవుట్పల్లి అక్కడ ఫస్ట్ ఇక్కడ విడిపోతుంది NH16కి, తర్వాత చిన్నవుట్పల్లి అక్కడ NH16కి కలుస్తుంది. సో ఆ విధంగా దీనికి ప్రాధాన్యత చూసుకున్నట్లయితే విజయవాడ తాకకుండానే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే గుంటూరు నుంచి, చెన్నై నుంచి కూడా డైరెక్ట్గా ఇటు నుండి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే విశాఖపట్నం వెళ్ళాలంటే కూడా ఈ వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకొని డైరెక్ట్గా గన్నవరం, తర్వాత ఏలూరు కావచ్చు, సో రాజమండ్రి, విశాఖపట్నం అట్లా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి ప్రధానంగా ఈ యొక్క వెస్ట్ బైపాస్ ద్వారా అనేక ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి అనమాట క్లియర్గా చెప్పొచ్చు. ఒకవైపు గుంటూరు విజయవాడ మధ్య ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా ఉన్నది, అది కూడా తగ్గుతుంది. చెన్నై నుంచి భారీ వాహనాలు కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా చాలా వరకు కూడా వస్తుంటాయి. సో అవి విజయవాడ నగరంలో వెళ్లకుండా ఇటు నుండి డైరెక్ట్ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ను ఉపయోగించుకొని ఇటు రాకపోకలో సాగించవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రధాన జంక్షన్లో కూడా ఈ వెస్ట్ బైపాస్ చూసుకున్నట్లయితే చినకాకాని, తర్వాత వెంకటాపాలెం, గొల్లపూడి, నిడమనూరు, సో ఈ విధంగా ప్రధాన జంక్షన్లు కూడా ఉంటాయని మనం చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుందంటూ కూడా చాలామంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ బైపాస్ వల్ల ఒకవైపు అంబాపురం కావచ్చు, పైదూరపాడు, మరియు అలాగే విజయవాడ శివారు ప్రాంతంలో నున్నా కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా భూముల విలువ భారీ స్థాయిలో పెరగడం, దీంతో వాణిజ్య కార్యకలాపాలను కూడా ఊతం ఇచ్చేలా కూడా ఈ యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్ ఉపయోగపడుతుందంటూ చాలా పలువురు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ యొక్క రోడ్లో బైపాస్లో ప్రయాణిస్తున్న వాహనదారుల యొక్క అభిప్రాయాలు సేకరించిన నేపథ్యంలో కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇటువంటి విజయవాడలో ట్రాఫిక్ సమస్యను గుర్తించినటువంటి ప్రభుత్వం ఇటువంటి వెస్ట్ బైపాస్ తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. చాలా వరకు కూడా ఈ యొక్క బైపాస్ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ గొల్లపూడి కావచ్చు, కృష్ణానది దాటి తర్వాత కూడా విజయవాడ శివార్లో మొదటి ప్రధాన ప్రాంతం గొల్లపూడి జంక్షన్ అంటే NH65 అక్కడ కలుస్తుంది. ఆ హైవే హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే వాహనాలన్నీ కూడా సిటీలో రాకుండా కూడా ఈ వెస్ట్ బైపాస్ ఉపయోగించుకొని ఇటు నుండి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇటు చెన్నై వెళ్ళాలనుకున్నా, ఎవరనుకున్నా, సో ఈ విధంగా అనేక ఉపయోగాల నేపథ్యంలో కూడా సో ఇది అత్యంత కీలకంగా అవుతుంది అనేది మనం చెప్పొచ్చు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ నేపథ్యంలో వాహనదారులందరూ కూడా చాలా వరకు వారు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గతంలో అనేక ఇబ్బందులు, అనేక ట్రాఫిక్ సమస్య విజయవాడ అంతా కూడా వ్యాప్తి ఉండడం నేపథ్యంలో కూడా అక్కడ ప్రయాణించడం చాలా కష్టతరమయ్యేది. ఒకవైపు ఉదయకాలంలో, సాయంత్రకాలంలో కూడా ఆఫీస్ వెళ్ళే టైంలో కాబట్టి సో వాహనాలు భారీగా రావడం నేపథ్యం, అలాగే భారీ వాహనాలు లారీల నేపథ్యంలో కూడా రావడం, ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఇది చాలా వరకు కూడా క్లిష్టతరమైన పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం
ఆ సమస్య తీర్చడానికి ఇటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం చేపట్టడం. సో సర్వత్రా ఇది కూడా పూర్తిగా అందుబాటులో రావడం మరికొన్ని 4 రోజులు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో కూడా ఈ యొక్క కానుక కూటమి ప్రభుత్వం ఇస్తుందనడంలో కూడా ఒక అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది సో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఈ నేపథ్యంలో క్లియర్గా చెప్పొచ్చు.